10 గంటల ప్రాంతంలో ఆట మంచి రసపట్టులో ఉండగా తలుపు తట్టిన శబ్దమైంది. ఎప్పుడైనా తనను పిలవాలనుకుంటే భార్య తలుపు తడుతుంది. ఆమె అయి ఉంటుందని లేచి తలుపు తీశాడు రమాపతి. సర్కిల్ ఇన్స్పెక్టర్తో పాటు 10 మంది కానిస్టేబుల్స్, 2 ఎస్ఐలు ఉన్నారు. రమాపతి తెల్లబోయాడు. ఇక్కడ గ్యాంబ్లింగ్ జరుగుతోందని పక్క వాళ్లకు డిస్టర్బెన్స్ అని రిపోర్ట్ వచ్చింది అన్నాడు సిఐ. మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఫ్రెండ్లీ గేమ్ అన్నాడు. ఫ్రెండ్లీ గేమ్లో ఇంత డబ్బా? అతను బల్ల మీదున్న డబ్బు వంక చూశాడు. అది దాదాపు 5,000 ఉంది. ఆ పక్కనే ప్లాస్టిక్ కాయిన్స్, బీర్ బాటిల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు తమ పరిచయం చేసుకున్నారు. సిఐ ముక్కుకు సూటిగా పోయేవాడేమో. మినిస్టర్ బావమరదా, డిఎస్పీ కొడుక అని ఆలోచించలేదు. రూల్స్ ప్రకారం అందరినీ వ్యాన్లోకి ఎక్కమన్నాడు. ఉండండి. రమాపతి 4-5 ఫోన్లు చేశాడు. లాభం లేకపోయింది. డిఎస్పీ గారబ్బాయి ప్రయత్నించాడు. మినిస్టర్ గారి బావమరిది చిందులు వేశాడు. అందరూ అరెస్ట్ అవ్వక తప్పలేదు. కళావతికి వణుకు పుట్టుకొచ్చింది. ఏమండి? ఆఖరిగా వెళ్తున్న భర్తను పిలిచింది. పిచ్చిముండా, నా మాటంటే లక్ష్యం ఉంటే ఈనాడు ఈ అనర్థం జరిగేదా అన్నాడు. నేనేం చేశానండి? దీనంగా చూసింది కళావతి. దిష్టి తీయడం మర్చిపోయావు. నాకు తిన్న ధరక దిష్టి తీయించుకుంటానా? నాకున్న సమస్యలు నాకున్నాయి, నీకు అర్థం కావు. ఆటో రిక్షా చేసుకుని ఆ అయ్యంగారి దగ్గరకు తగలడు. వాడు డబ్బు పిశాచి. కొంత డబ్బు ఉంచుకో, అక్కడి నుంచి మినిస్టర్ దగ్గరకు ఏడవండి అన్నాడు ఉక్రోషంగా. ఇంత రాత్రా అన్నది దుఃఖాన్ని ఆపుకుంటూ. ఇంత రాత్రైనా ఇంకెంత రాత్రైనా నీకేం భయం లేదు. నిన్ను చూసినవాడు ఆ చుట్టుప్రక్కల నుండి పారిపోతాడు అన్నాడు కోపంగా. రమాపతి కోపంగా వెళ్లి వ్యాన్లో కూర్చున్నాడు. కుర్చీలు, బల్లలు అన్నీ పెట్టారు. వ్యాన్ వెళ్ళిపోగానే మొదలు నరికిన మానులా కూలబడిపోయింది కళావతి. ఆమె 5 నిమిషాల అనంతరం తయారై బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. ఆమె నందన లాడ్జింగ్ ముందుకు వచ్చినా ఆటో దొరకలేదు. భర్త హృదయంలో దిగేసిన బాకు ఇంకా సలుపుతోంది. నిన్ను చూసినవాడు ఆ చుట్టుప్రక్కల నుండి పారిపోతాడు. ఎంత నిర్దయ, ఎంత అహంకారం! ఒకనాడు అందం తన కళ్ళతో చూడమన్న భర్త. ఎవరే బంగారు, లాడ్జింగ్ల ముందు తిరుగుతున్నావు? మొరటు గొంతు విని అదిరిపడింది, తడబడింది. కారాకిళ్ళి నములుతూ పిలుస్తున్నాడు లాల్చివాలా. ఆమె చేతి గాజులు తీసి అతని చేతిలో పెట్టింది. నేను అర్జెంటుగా పోవాలి అన్నయ్య, నన్నొదిలేయి బ్రతిమాలింది. అన్నయ్య అనంగానే పసుపు కుంకమిచ్చి సాగనంపటానికి నేనేం సినిమా హీరోని కాను. మీ సంగతి తెలియదా అని రెక్క పట్టుకున్నాడు. ఏం భాయ్, ఒళ్ళెలా ఉంది? వెనుకగా వచ్చిన రామచంద్ర అడిగాడు. అన్నయ్య ఆశ్చర్యంగా చూసింది. ఓసిని, వాడు అన్నయ్యేనా? వరుసలు బాగా కలుపుతావే అన్నాడు గాజుల బరువు అంచనా వేస్తూ. నోర్మొయ్, మా చెల్లెలు కళావతి. ఏమ్మా, ఒంటరిగా అర్ధరాత్రి ఇలా బయలుదేరావేం అన్నాడు అనునయంగా. అన్నయ్య అతని భుజంపై తలవాల్చి బావురుమంది. ఏమిటి కళా, బావ రాలేదా అన్నాడు ఆమె వీపు నిమురుతూ. కళావతి 2 ముక్కల్లో జరిగింది చెప్పింది. నువ్వేం కంగారు పడకు, బావ గురించి నేను వాకపు చేస్తాను. ఆ అయ్యంగారు అడ్రస్ ఇవ్వు అన్నాడు ఆమెను దూరం జరిపి కళ్ళు ఒత్తి. థూ నీ అవ్వ! ఆ గూండా గాజులు నేలకు విసిరికొట్టి అర్థం చేసుకున్నాడు. అవి తేలికగా ఉన్నాయి. ఇవి తీసుకోమ్మా. గాజులు ఇచ్చి రిక్షాను పిలిచాడు. కళావతిని ఇంట్లో దింపి అతను అయ్యంగారింటికి వెళ్ళి అతన్ని తీసుకుని మినిస్టర్ గారింటికి వెళ్ళాడు. మినిస్టర్ గారు కంగారుగా తల పంకించి ఐజీపీకి ఫోన్ చేయడం వినిపించింది. అది కాదండి, మీ వాళ్ళకెవరూ దొరకలేదా? వాడు నా మనిషండి, నా పరువేంగాను. మరో మినిస్టర్ బావమరిది ఉన్నాడు. ఆధారాలు దొరికాయా? మా వృత్తి అబద్ధాలాడడం, వాగ్దానాలు చేయడం. మీ వృత్తి కూనీలు చేయడం అని మర్చిపోకండి. ఇదిగో ఎందుకా కంఠశోష? ఇప్పుడు సమయం 4:15 అవుతుంది. తెల్లారటానికి 2 గంటలుంది. వాళ్ళందరినీ విడిచిపెట్టు. కేసు బుక్ చేయడానికి నీకెన్ని గుండెలు? నోనో, తక్షణం వదిలిపెట్టాలి. ఐజీపీ గారు, రూల్స్ నాకు తెలుసయ్యా. నేను మినిస్టర్ అయి సంతకం పెట్టడం నేర్చుకోలేదు. లా చదివేడ్చాను. అదంతా నిజమే. వాడో బ్లాక్ మెయిలర్ అని చెబితే వినిపించుకోవేం? ఓ పార్టీలో పిల్ల మీద చెయ్యేశాను. వాడు ఫ్రీ అరేంజ్ చేసి ఫోటో లాగాడు. అవునయ్యా, వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడట.
మరోసారి చెబుతాను. అవతల వాడి బావమరిది స్నేహితుడు ఉన్నారు. రామచంద్రకు లీలగా ఆ ఫోటోలో శ్రీలక్ష్మితో ఉన్న వ్యక్తి గుర్తుకు వచ్చారు. ఓ అన్నాడు అప్రయత్నంగా. వస్తూనే ఉన్నానయ్యా. అంతదానికి కోపం ఎందుకు? నిట్టూర్పులు విడుస్తావు. మినిస్టర్ అయినంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. ఏదో చేసుకుని బ్రతికేడవయ్యా అంటే పేకాట ఎవడాడమన్నారు? బొత్తిగా ప్రపంచ జ్ఞానం లేని మనిషి విసుక్కుంటూ వచ్చి ఇంట్లో నిద్రపోతున్న కొడుకుని లేపాడు. ఏం నాన్న ఆవులిస్తూ అన్నాడు కొడుకు. ఆ 3-5 పోలీసులకు పట్టుపడ్డాడు. కాస్త వెళ్ళి సంగతేమిటో చూడు. ఐజీపీ గారితో మాట్లాడాను అన్నాడు. ఓకే. అతను కారు తీశాడు. ఓకే వెళ్ళండయ్యా. మరోసారి పట్టుబడితే కష్టం. వీధిలో వారంతా వ్యతిరేకమే అన్నాడు విసుగ్గా. థ్యాంక్స్ సార్. ఐజీపీ గారితో ఒక్క మాట చెప్పండి. అప్పుడప్పుడు అక్కడ ఇక్కడ జూద గృహాలు రైడ్ చేశామంటూ పత్రికల్లో రాసుకోమని. ప్రజలు సంతోషిస్తారు అన్నారు. ఇద్దరూ బయటికి వచ్చారు. రామచంద్ర ఆలోచిస్తున్నాడు. అతని కళ్ళ ముందు రమాపతి పంపిన ఫోటోలు కదలాడుతున్నాయి. ఎంతటి నయవంచకుడు! చూడు రమాపతి బామ్మర్ది, ఒక మాట చెప్తాను వింటావా? ఈ రోజుల్లో 2 వ్యాపారాలు గట్టివయ్యా. ఒకటి సినిమా తీయడం, రెండవది మంత్రి కావడం. ఎలా కావాలో చెప్తాను అన్నాడు జేబులోని కిల్లి తీసి నోట్లో దట్టిస్తూ. మీరీ సలహా మా బావగారికిస్తే ఆయన బాగుపడేవాడు అన్నాడు రామచంద్ర. మీ బావగారికి సలహాలు ఇవ్వలేదంటావా? ముండమోపిలా ఒకచోట కూర్చుంటే పనులు కావంటాడు. లాభం లేదు. మీ అక్క కాదు చెల్లెలు అన్నాడు మాటందుకుని. అదే చెల్లెలు గారాన్ చేసి మరీ పాడు చేస్తోంది. ఆటో రిక్షా ఆమెతో తెప్పించి ప్రయాణం చేస్తాడా మగాడు అని ఇంకేదో మాట్లాడుతుంటే రామచంద్ర 2 రిక్షాలు పిలిపించాడు. మీరిక వెళ్ళండి, మళ్ళీ వస్తాను అన్నాడు రిక్షావాడికి డబ్బులిస్తూ. మసకగా ఉంది. తెల్లవారటానికి ఇంకా కాస్త సమయం ఉంది. పాల సీసాల మోత, దానికై ఎగబడే జనం కేకలు వినిపించాయి. పక్షుల కిలకిల రావాలు, గాజుల గలగలలు, సైకిల్ బెల్ట్ శబ్దం చేసుకుంటూ పాలు, వార్తాపత్రికలు పంపిణీ చేస్తున్నారు. హోటల్కు వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని కాఫీ త్రాగాడు. వెళ్ళి ఒకసారి కళావతి క్షేమం కనుక్కోవాలనిపించింది. రాత్రి జరిగిన సంఘటనకు ఎంత కదిలిపోయాడో. అతను రమాపతి ఉండే ఇంటి ఆవరణలో అడుగుపెట్టి ఆగిపోయాడు. కళావతి కాళికాదేవిలా విజృంభించింది. మేడ మీద నుండి మిసెస్ రామలింగం, టీచరమ్మ ఇద్దరూ బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. మీ కొంపలారిపోను, మీ ఇల్లు కూలిపోను, మీ తలపండు పగిలిపోను. నా భర్త అందగాడని, అన్నీ తెలిసినవాడని కుళ్ళు. నా భర్త అధికారులకు, మంత్రులకు స్నేహితుడని కడుపు మంట. పోలీసులకు రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఏమైంది? పోలీసులు వచ్చి మిమ్మల్ని ఉద్ధరించారా? ఒసే పంతులమ్మ, బాగా గుర్తుంచుకో. నీ పాఠాలు మా దగ్గర కాదు. ఈ రోజు నుండి ఆడతారు, పాడతారు. అవసరమైతే నిన్ను బయటకు లాగుతారు. అప్పుడు ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. మీలాగా చాకరీలు చేయటం లేదే. నేను 1,00,000 రూపాయల కట్నంతో వచ్చాను. 1,00,000 అంటోంది చేతులు ముందుకు చాపుతూ. 1,00,000 రూపాయల కట్నంతో పాటు ఆ భిక్షాపాత్ర కూడా ఇచ్చాడా మీ అబ్బా? వెటకారం చేసింది రామలింగం వెధవ అప్పగారు. ఇరుగు పొరుగు అన్నారే, ఇంత యువరా ఊరి పట్నం అనుకోలేదే మీ వీధి. ఈ వీధి వాళ్ళందరికీ బుద్ధి చెబుతాను. మొదట ఆ మగడు వెధవకు చెప్పుకో బుద్ధి అన్నది టీచర్. ఇక అక్కడుండడం మంచిది కాదని వెళ్ళిపోయింది. కళావతి ఇంట్లోకి తిరిగింది. రామచంద్ర సంశయంగా నిలబడిపోయాడు. ఇంట్లోకి వెళ్ళాలా వద్దా అని. రమాపతి బొంగురు గొంతు కంగున వినిపిస్తోంది. పిచ్చిముండా, అదేదో బుద్ధి చెప్పు మగనికి అనగానే వచ్చావుటే, నిలబడి 4 దులుపు. ఇక ఈ అధ్యాయం చాలుగాని ఎవరన్నా వచ్చి మీ ఆయనను పోలీసులు పట్టుకున్నారా అంటే వెధవ ముఖం వేయకు. మా ఆయన అలా చెబితే గాని రారని, తీసుకువెళ్లారని చెప్పు అన్నాడు కోపంగా. రామచంద్ర కనిపించగానే ముఖం చిట్లించి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. బావగారొచ్చారు, నేను వెళ్ళి వస్తాను కలా అన్నాడు. కాఫీ టిఫిన్ తీసుకువెళ్ళన్నయ్యా అన్నది. ఇప్పుడే ఆమె ఒక ఆత్మీయుడు, అర్హుడైన వాడుండాలని గ్రహించింది. వద్దమ్మా, మళ్ళీ ఇంకోసారి వస్తాను అన్నాడు. కనీసం పలకరించకుండా రమాపతి వెళ్ళిపోవడం అతనికి చిన్నతనం అనిపించింది. శ్రీనుకు మామయ్య వస్తాడని చెబితే స్నానం చేసి నీకోసం చూస్తూ కూర్చున్నాడు అన్నది. అతనికి ఆ కుర్రాడిని తలుచుకుంటే జాలి వేసింది. తండ్రి దగ్గరగా తీసుకుని అపురూపంగా ఆడించడం తెలియనే తెలియదు.
అతను లోపలికి వెళ్ళాడు. శ్రీనివాస్ పరుగున వచ్చి మెడకు చేతులు వేసి కౌగిలించుకున్నాడు. మామయ్య, మీ ఊరు వస్తాను అన్నాడు. ఏం కళ, తీసుకువెళ్ళనా అన్నాడు. డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఆమె ఇద్దరికీ ఇడ్లీ తెచ్చింది. వీడి ఆగడాలు అమ్మ భరించలేదన్నయ్యా. నాన్నతో చెప్పు, ఓ 2 బస్తాల బియ్యం పంపించమని అన్నది. మంచిదమ్మా అని శ్రీను చెప్పే ఇమాజినరీ స్టోరీస్ వింటున్నాడు. వాడి మాటలు కథలు వినేవారుండరని కాబోలు. ఫుల్ స్టాప్ కామా లేకుండా మాట్లాడుతున్నాడు. కళావతి ఇడ్లీ ప్లేట్ తీసుకుని భర్త గదిలోకి వెళ్ళింది. 5 నిమిషాల్లో వణుకుతూ వచ్చింది కళావతి. అన్నయ్య, అన్నయ్య, వాడు వాడు అన్నది భయంగా చూస్తూ. రామచంద్ర లేచి వచ్చాడు. బెడ్రూమ్ తలుపులు లోపల బంధించి ఉన్నాయి. బయటి గుమ్మంలో రఫ్ అండ్ టఫ్గా కనిపించే యువకుడు నిలబడి ఉన్నాడు. కళావతమ్మ, బయటికి రా బంగారు బొమ్మ. నీ భర్త మా ఆడవాళ్లను లాగుతాడని చెప్పావుట. మీసం దువ్వుతున్నాడు. ఏమిటండి, ఎవరు? రామచంద్ర బయటికి వచ్చాడు. ఈ ఇంట్లో మగాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అయ్యో, నువ్వెవరో గాని వీళ్ళ ఆటలు చెబితే నవ్వుతావు. ఎందుకండి ఈ మేడిపండు జీవితం అన్నాడు. మీ పేరేమిటో గాని స్త్రీలున్నప్పుడు అల్లరి చేయొచ్చునా? ఆయన లేరు. మీ తగాదాలుంటే ఆయన ముందు తేల్చుకోండి. అమాయకురాలితోనా అన్నాడు నచ్చ చెప్పే ధోరణిలో. ఏమయ్యా, ఆవిడ అమాయకురాలా? అధికారం వస్తే అందరినీ మింగేస్తుంది. గొప్ప రాజకీయ నాయకురాలయ్యా బాబు. ఆయన ఎక్కడికి పోడు, పడక గదిలో ఉంటాడు. బయటికి రమ్మను. అతన్ని బజ్జోబెట్టి ఆవిడొస్తుంది. ఏదన్నా అయితే కేసు పెడదామని అన్నాడు. అతని వాలకం చూస్తే పచ్చి రౌడీలా ఉన్నాడు. రామచంద్రకేం పాలుపోలేదు. ఈసారికి పొరపాటైతే క్షమించండి అన్నాడు. బయటికి వచ్చి పోట్లాడితే మాట్లాడాలి గాని దాక్కునేవారితో ఏమిటండి? అతని భార్య లాక్కెళ్ళింది. రామచంద్ర వెళ్ళిపోయాడు. ఆ వాతావరణంలో ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించలేదు. భరించేవాడిని భర్త అంటారు. ఆ భర్త ముఖం చాటు చేస్తే భార్య గతేమవుతుంది? ఆ టీచరమ్మ భర్త వాచాశూరుడు కాదు, కార్యాశూరుడు. సాయంత్రానికి జమా జట్టీల్లాంటి 10 మందితో లారీ తీసుకుని వచ్చాడు. హాల్లో కూర్చున్న రమాపతి తెల్లబోయాడు. నోట్లో మాట బయటికి రాలేదు. ఏరా, ఈయన రమాపతి గారని మా ఫ్రెండ్. అతనికి ఇల్లు ఖాళీ చేయడానికి మనుషులు దొరకడం లేదంట. కాస్త సాయం చేయండి, పాపం మంచివాడు అన్నాడు. అంతే, 15-20 నిమిషాల్లో మొత్తం సామాను లారీకి ఎక్కింది. కళావతి చోద్యం చూసినట్టు చూస్తోంది. శ్రీను భయంతో తండ్రిని హత్తుకుపోయాడు. రండి అక్కయ్య, బావగారు, ఎక్కడ దింపమంటారు అన్నాడొక రౌడీ. మా టెలిఫోన్ చివరకు నోరు తెరిచి అన్నాడు రమాపతి. వాళ్ళు భల్లున నవ్వేశారు. మీరు నెలాఖరు వరకు అద్దె కట్టారు. అందుకు నెలాఖరు వరకు ఈ ఇల్లు మీ స్వాధీనంలో ఉంటుంది. మీరు టెలిఫోన్ ఇల్లు కుదిరాక తీసుకుపోవచ్చు అన్నాడు తాపీగా. ఇది అన్యాయం, అక్రమం అనబోయి మాటలు మింగేశాడు. ఒక్క మాట అన్నా వాళ్ళు తమనే మింగేసేలా ఉన్నారు. రండి, ముగ్గురేనా? వేరే వెహికల్ ఎందుకు? మీ సామానుతో పాటు లారీలో సురక్షితంగా కూర్చోవచ్చు అన్నారు. తమ సామాను కోసమని భార్యాభర్తలిద్దరూ బాబును తీసుకుని వచ్చి ముందు కూర్చున్నారు. ప్రతిఘటిస్తే ప్రాణం పోతుందని తెలుసు. తలుపు వేశాడో వ్యక్తి. కిటికీ దగ్గర నిలబడి నవ్వాడు మరొకడు. సామాన్లు ఖాళీ చేశాం. బక్షీష్ లేవా బావగారు? బావగారి బల్లా పోలీసులు దోచుకున్నారు. ఊరుకోరా బావా, మీరు మనసులో మా పని చెప్తానని ప్రమాణాలు చేసుకుంటున్నారేమో. శుద్ధ దండగా. మీ మంత్రిగారు అప్పుడప్పుడు మమ్మల్ని పిలిచి పనులు చేయిస్తారు అన్నాడు మరొకతను. పోయిన దగ్గర బుద్ధి కలిగి ఉండు బావా, వాళ్ళు హెచ్చరికగా అన్నారు.